కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వలపనేని వంశీ అనుచరులు 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, వంశీ అనుచరులను 6గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది పోలీసులు. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే సోషల్ మీడియాలో అంటే గడిచిన 5 ఏళ్లలో సోషల్ మీడియాలో కూటమి నేతల మీద అనుచిత వ్యాఖ్యలు అలాగే కొన్ని పోస్టింగ్స్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు. ఎవరైతే పెట్టారో అనుచిత వ్యాఖ్యలు కానీ పోస్టింగ్స్ పెట్టిన వారిని మొత్తం కూడా వాళ్ళ అరెస్టుల పరంపర కొనసాగుతుంది. అలాగే ఈ రోజు చూస్తే కనుక ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ సంబంధించిన 7గురిని ముఖ్యమంత్రిని మొత్తం పోలీసులు అయితే నిన్న రాత్రి నుంచి అరెస్ట్ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళందరినీ కూడా అంటే వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసి మొత్తం వీళ్ళందరినీ కూడా కంకిపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మొత్తం కూడా విచారిస్తున్నారు. అయితే వీళ్ళని ఏ కేసులో అరెస్ట్ చేశారు, వీళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారా, లేకపోతే ఇంకా ఏమన్నా కేసుల్లో నిందితులుగా ఉన్నారా ఏంటి అనేది కూడా పూర్తిస్థాయి వివరాలు మాత్రం ఇంకా పోలీసులు వెల్లడించలేదు. అయితే ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ విలేకరుల సమావేశం పెట్టి మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా చెప్పే అవకాశం ఉంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే వీళ్ళంతా కూడా మంచి ప్రధానమైన అనుచరులు. వీటి గతంలో చూస్తే కనుక వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే వీళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని అనుచితమైన పోస్టులు కూడా పెట్టారని కూడా తెలిసింది. వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళ సమాచారం వీళ్ళ మీద కేసులు నమోదైన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసు అయితే కంకిపాడు పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. అయితే వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా ఏ కేసులో వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. థ్యాంక్ యూ పూర్ణ.